నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రాజ్యసభ ఎలక్షన్స్ ఒకసారి అప్డేట్స్ ఎట్లా ఉంది ఏంటి చూద్దాం. మనం 9 రాష్ట్రాల నుంచి 22 మంది అభ్యర్థులు అన్అపోజ్డ్ ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయ్యారు. అందులో రాష్ట్రాల పరంగా చూస్తే మనం గుజరాత్ 4 స్థానాలు, 4 బీజేపీనే. రాజుభా శుక్లా బీజేపీ, ముఖేష్ రాథ్వా బీజేపీ, మన్సింగ్ పర్మర్ అలాగే జితేంద్ర నలుగురు కూడా బీజేపీ తరఫున గుజరాత్లో అన్అపోజ్డ్గా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ 4 స్థానాలు, ఎన్డీఏ అలయన్స్ 4కి 4 అన్అపోజ్డ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో 3 టీడీపీ, 1 జనసేన, సతీష్ బాబు టీడీపీ, భాష్యం రామకృష్ణ టీడీపీ, చింతకాయల విజయ్ టీడీపీ, లింగమనేని రమేష్ జనసేన పార్టీ నుంచి. రాజస్థాన్ 3 సీట్లు, 3 స్థానాల్లో 2 బీజేపీ, 1 కాంగ్రెస్ తరఫున నీరజ్ దాంగి, అట్లాగే బీజేపీ తరఫున సతీష్ పూనియా, అల్కా గుర్జార్, వీళ్ళు బీజేపీ తరఫున వీళ్ళిద్దరు. మధ్యప్రదేశ్లో 3 సీట్లు, 3కి 3 బీజేపీ గెలుచుకుంది అన్అపోజ్డ్గా. తరుణ్ చూగ్, రాజనీష్ అగ్రవాల్, మహేష్ కావత్ వీళ్ళు ముగ్గురు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు రాజ్యసభకి. మేఘాలయ ఒక్క స్థానం ఎన్పీపీ, జేమ్స్ కే సంగమ ఎన్పీపీ తరఫున రాజ్యసభకి ఎన్నికయ్యారు. మిజోరం ఒక్క స్థానం కూడా జెడ్పీఎం పార్టీ, లాట్లు గీక్మా ఆయన. అట్లాగే మణిపూర్ ఒక్క స్థానం బీజేపీ గెలుచుకుంది. అతికార్యమయం శారదా బీజేపీ మణిపూర్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ ఒక్క సీటు బీజేపీ, తగక్ అభ్యర్థి పేరు బీజేపీ గెలుచుకుంది. ఇవి కాక 3 బై ఎలక్షన్స్, 3 సీట్లు. ఈ 3 సీట్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనవి. మహారాష్ట్ర నుంచి ఒక్క స్థానం రాజేంద్ర జైన్ ఎన్సీపీ, అట్లాగే తమిళనాడు ఒక్క స్థానం ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ, ఒడిశా నుంచి ఒక్క స్థానం దేవాశీష్ సమంతరి బీజేపీ క్యాండిడేట్. సో మొత్తం ఇప్పటివరకు రాజ్యసభ స్థానాలు ఎలక్షన్స్కి సంబంధించి అప్డేట్ చూస్తే మొత్తం 25 క్యాండిడేట్లు ఏకగ్రీవంగా ఎన్నికారు. అందులో 22 మంది రెగ్యులరు, 3 బై ఎలక్షన్స్. థ్యాంక్ యూ.